వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా ముక్కు నుంచి నీరు కారడం ఈ ప్రాబ్లం అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాము. అయితే ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు సీరియస్ అవుతుంది, సో ఎప్పుడు మనం డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది, ఏది నార్మల్ ఏది అబ్నార్మల్ ఎలా తెలుసుకోవాలి, సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రేమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. డాక్టర్ గారు, జనరల్గా ముక్కు నుంచి నీరు కారితే అది మెదడుకి ఎలా సంబంధం ఉంటుంది? ముక్కు నుంచి నీరు కారడం అనేది ఎప్పుడు నార్మల్ ఎప్పుడు అబ్నార్మల్, డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి? అసలు ముక్కు నుంచి నీరు కారడం అనేది చాలా కామన్ అండి. అలాగని అందరూ భయపడిపోలేక్కర్లేదు. మీరు ఒక ప్రశ్న అడిగారు, ముక్కుకి మెదడుకి సృష్టికర్త తయారు చేసింది కొన్ని మిల్లీమీటర్, 2 నుంచి 3 మిల్లీమీటర్. ఇక్కడ వరకు ముక్కు ఉంది, మెదడు లోపల. ఏదన్నా అక్కడ అదే కాకుండా ఏ విచిత్రం కానీ ఈ ముక్కుకి మెదడుకి మధ్యలో ఉన్న జంక్షన్ దగ్గర ఉన్న ఏదైతే బోను చాలా పతలా తిన్నగా ఉంటుంది. ఎథ్మాయిడ్ బోన్ అంటాం, క్రిబిరిఫ్రామ్ ప్లేట్ అని. అక్కడ ఏదైనా దెబ్బ తగిలినా కానీ లేకపోతే ఇంకేదైనా కారణం వల్ల కానీ ఈ ఏదైతే ఉందో ఆ బ్యారియర్ పోయి దాని నుంచి వాటర్ రావడానికి ఉంటుంది. ఈ వాటర్ అంటే ఏమిటి? మెదడులో ఉండే నీరుని సిఎస్ఎఫ్ అంటాం, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది బయటకు రాకూడదు. అది అలాంటిది కానీ ముక్కు నుంచి వస్తే, కానీ ఇప్పుడు ముక్కు నుంచి వచ్చిన వాటర్ ప్రతిది కూడా ఈ సిఎస్ఎఫ్ అని భయపెట్టాల్సింది, ప్రమాదం అని చేయాల్సింది. సెరిబ్రమ్ సైనోవిల్ ఫ్లూయిడ్, సెరిబ్రో స్పైనోవిల్ ఫ్లూయిడ్, స్పైనల్ ఫ్లూయిడ్, స్పైనల్ ఫ్లూయిడ్, సెరిబ్రో స్పైనల్. సైనోవిల్ అంటే జాయింట్స్ మోకాలు చెప్తారు. కరెక్ట్. సిఎస్ఎఫ్ అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. అది సృష్టికర్త అమర్చాడు. అది చాలా అవసరం కూడా. అది ఒక మెష్ లాంటిది. ఏదైనా తలకి ఏదైనా చిన్న దెబ్బ గుద్దుకున్నారనుకోండి, అందరికి లోపల తలకి దెబ్బ తగలట్లేదుగా. అది కాకుండా ఉండడానికి ఒక స్పంజ్ లాగా, ఒక మెష్ లాగా ఇది ఆ ఇంపాక్ట్ని రాకుండా ఉండడానికి చేసినటువంటి ఒక గొప్ప అరేంజ్మెంట్ దేవుడు. ఇప్పుడు కామన్గా అనుకున్నట్టయితే అందరికి వచ్చి జలుబండి, ఎలర్జీ. అయితే మరి దీనికి దానికి ఎట్లా తేడా మనకు అనుకుంటాము. ఇప్పుడు ఒక పక్క నుంచి వస్తుంది ఏదైనా కానీ, ప్రమాదకరమైనటువంటి నీరులో ముక్కు నుంచి రావడం అన్నట్టయితే ఒక పక్క నుంచే వస్తుంది. 3 వారాల కంటే ఎక్కువ ఉండాలి. జలుబు అలాంటిది లేదు మామూలుగా, ఏదైనా ఎలర్జీ లేదు. ఇవి కారణాలు మామూలుగా. ఏదైనా వస్తువులు తీసుకుంటే ఏదో కారణం, లేకపోతే స్పెషల్గా మిర్చి ఉండేటువంటి వస్తువులు తీసుకుంటే భోజనం చేసేటప్పుడు ముక్కు నుంచి వాటర్ రావడం చాలా సహజం. అది అవన్నీ కూడా ప్రమాదం. డాక్టర్ గారిని వెంటనే న్యూరోసర్జన్ సంప్రదించమని చెప్పేటువంటి అవసరం లేదు. అదే కాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డిశ్చార్జ్ అని ఒకటి ఉంది. మేము కొన్ని మందులు ఇస్తుంటాం. ఉదాహరణకి ఫిట్స్ కోసం ఈ మధ్య కాలంలో ముక్కు నుంచి డైరెక్ట్గా ఇచ్చేటువంటి కొన్ని డ్రాప్స్ లాగా వచ్చాయి. ఆ మందులు కూడా దానివల్ల కూడా రావచ్చు. బ్లడ్ ప్రెషర్ తగ్గడానికి బీటా బ్లాకర్స్ అనే ఒక మందులు ఉంటాయి. అదే కాకుండా కొంతమంది పీరియడ్స్ ఆపడానికి తీసుకునేటువంటి మందులు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం ఏదో మొక్కు డ్రై అక్కడి నుంచి నీరు రావడం కూడా ఉంది. ఇలాగా ఏ కారణం వలన రావచ్చు. అన్నిటికంటే ప్రమాదకరమైంది అంత మిగతా వాటిలాగా ఏదో ఫ్రీక్వెంట్ కాదు ఈ సిఎస్ఎఫ్ రైనోరియా. ఇప్పుడు ఈ సిఎస్ఎఫ్ రైనోరియా గురించి మనం మాట్లాడుకుందాం. ముందు చెప్పినట్టే సిఎస్ఎఫ్ రైనోరియా. రైనోరియా అంటే ముక్కు నుంచి వచ్చేటువంటి సిఎస్ఎఫ్, మెదడులో ఉండేటువంటి ద్రావకం. చెవు నుంచి కూడా రావచ్చు. దానిని సిఎస్ఎఫ్ అటోరియా అంటారు. వాటరే. ఎందుకంటే చెవు కూడా పక్కనే ఉంది కదండి. చెవు, కళ్ళు, ముక్కు ఇవన్నీ కూడా మెదడుకి పరిసర ప్రాంతాల్లో ఉన్నది. చెవు నుంచి ఎవరికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, రావాలని కోరుకోము. ఈ భాగంలో కానీ దెబ్బ, నుదురు భాగంలో దెబ్బ తగిలిన ఈ చిన్న చిన్న సన్నంగా ఉండేటువంటి బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ఈ వాటర్ ఫ్రాక్చర్ అయ్యి వాటర్ వస్తుంది. అది కామనెస్ట్ కాజ్. అదే కాకుండా ఎవరికైనా ఇంతకుముందు ముక్కు నుంచి ఆపరేషన్ అయిందనుకోండి, ఏదైనా కారణం మంచి కోసం చేస్తారు, ఏదో ఏంటి సర్జన్ తప్పు చేశారని కాదు. ఆ టైంలో ఏదైనా కానీ బోన్ కారణం వల్ల కానీ పతలా నెమ్మదిగా అయిపోయినా, ఏదైనా బోన్లో కానీ చిన్న బ్రేక్ వచ్చినా, ఇందా చెప్పున్నట్టు దీనికి దానికి డిఫరెన్స్ వల్ల ఎక్కడంటే 2 మిల్లీమీటర్ లేదు. ముక్కులో ఏదైనా గ్రోత్ ఉన్నా, దానికి అది నెమ్మదిగా బోనుని తినేసి మెదడు లోపలికి ఎక్స్టెండ్ అవ్వడం వల్ల ఏ కారణం లేకుండా వచ్చేదానిని స్పాంటేనియస్ సిఎస్ఎఫ్ రైనోరియా. అంటే ఏం లేదండి, తల దెబ్బ లేదు, ముక్కులో ఏం ప్రాబ్లం లేదు, జలుబు లేదు. జనరల్గా స్త్రీలలో వస్తుంది 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు. దానికి కారణాలు అంటూ లేదు. తేడా వల్ల ఏమిటంటే ఇది గమనించాలి. ఏదైతే మేము ఆపరేషన్ తర్వాత చేస్తాం, ఆపరేషన్ వచ్చినప్పుడు మామూలు చెప్పుకుందాము. తలకు దెబ్బ తగిలింది అనుకోండి, అది ఎలా ఉంటుంది, ఒక చోట్లో కాకుండా ఇంకా చుట్టుపక్కల ప్రాంతం కూడా స్టెల్లేట్ ఫ్రాక్చర్ అంటాం. అంటే చూసి తగలదు కదండి దెబ్బ. అది టెక్నికల్గా ఆపరేషన్ చేయడం అన్నది ట్రీట్మెంట్ కష్టం.
ఏదైతే మామూలుగా స్పాంటేనియస్ చేసారు అనుకున్నామో ఏదంటే అక్కడ ఉండేటువంటి డిఫెక్ట్ స్మూత్గా రౌండ్గా ఉంటుంది. అది టెక్నికల్గా చేసేటువంటి అవకాశం. ఇప్పుడు అది నీరు వచ్చింది, అది లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలా చూసుకుంటే ముక్కు నుంచి వాటరు నీరులాగా వచ్చింది, లేదు వచ్చినటువంటి డిశ్చార్జ్ ఏదైతుందో 3 వారాల కంటే ఎక్కువ ఉన్నా, దాని నుంచి రక్తం వస్తున్నా, ఏదైనా వాసనలాగా వచ్చినా, కళ్ళు ఎలాంటి ప్రాంతంలో కానీ చూపు తక్కువ రావడం కానీ, ఈ నుదుటి భాగంలో ఫేస్లో కానీ స్వెల్లింగ్ రావడం కానీ, వాసన బాగా తక్కువైపోవడం కానీ, ఇలాంటివి కానీ వచ్చినట్టయితే సిఎస్ఎఫ్ రైనోరియా అని చెప్పడం కాదు కానీ ఒక అనుమానం అయితే ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యమేంటి, జ్వరం రావడం, తలనొప్పి, ఫిట్స్, ఇంకా అది డౌట్ అయితే లేదు. ఎందుకంటే మామూలుగా వచ్చే జలుబు వల్ల ఈ ఇబ్బందులు రావు. ఈ ఏదైతే తలనొప్పి, వాంతులు, మెడ నొప్పి, అన్కాన్షియస్నెస్ అవ్వడం కానీ మెనింజైటిస్ అంటారు. ఈ సిఎస్ఎఫ్ రైనోరియాతో ఉన్నటువంటి అత్యంత ప్రమాదమైన ప్రాబ్లం వల్ల ఇది. ఎందుకంటే సృష్టికర్త తయారు చేసినప్పుడే ఈ నీరు మరి దానికో కాంటాక్ట్ లేకుండా పెట్టాడు కదండి. మరి అలాంటి నీరు బయటకు వచ్చినట్టయితే ఈ బయట ఉన్నటువంటి దుమ్మి, ధూళి ఇలాంటి ఇన్ఫెక్షన్ రావడానికి చాలా ఆస్కారం. అదే భయం. ఇప్పుడు మేము ఎలాగ డయాగ్నోజ్ చేస్తాం, ఫస్ట్ పేషెంట్ వచ్చి చెప్తారు, వచ్చినవన్నీ కూడా సిఎస్ఎఫ్ రైనోరియా రాను. ఒకసారి ఫస్ట్ కూర్చొని పెట్టి ముక్కు ముందు మెడ కొంచెం వంగమని చెప్పాలి. ఇంకా డ్రిప్ వాటర్ లాగా ట్యాప్ లాగా వచ్చేస్తుంది. అది సిఎస్ఎఫ్ రైనోరియా రావడానికి ఆస్కారం. ఒకే పక్క నాస్టిల్ నుంచి 2 నాస్టిల్స్ ఉన్నాయి కదా, అంటే ముక్కు నాసికలు, ముక్క దాని నుంచే వస్తుంది. ఎక్కువ రోజుల నుంచి ఉంది. ఈ మధ్య కాలంలో జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, ఇందాక చెప్పినటువంటి కంటిలో చూపు తగ్గింది, లేకపోతే ముఖంలో వాపు వచ్చింది, ఇవి మాత్రం డెఫినెట్గా మనం దానికి టెస్టులు అనేది కొన్ని ఉన్నాయి. అంటే ఏమిటి, సింపుల్ టెస్ట్ ఏమిటంటే ఏదన్నా కానీ ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఒక వైట్ హ్యాండ్ కర్చీఫ్, చేతి రుమాలు కానీ తీసుకొని ఆ వాటర్ కానీ మీరు ఎక్కడో ఊర్లో ఉన్నారు ఖమ్మంలో, ఇప్పుడు మాటకు అది ఏంటి అని మీకు డౌట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని అద్దినట్టయితే అది ఎలా ఉంటుందంటే మధ్య భాగంలో బెరసగా స్టిఫ్గా ఉండి చుట్టుపక్కల అంతా కొంచెం వాటరీగా ఉంటుంది. అది ఒక టెస్ట్. అంటే దాంతో నేను చెప్పనండి, ఒక పద్ధతి. కర్చీఫ్లో కూడా అదే కాకుండా కానీ ఎక్కువ కానీ వాటర్ ట్యాప్ లాగా వస్తుందని మనం అనుకున్నాం కదా, అలాంటప్పుడు కానీ ఏదైనా బాటిల్లో సీసాలో కానీ పట్టి దాన్ని సేకరించి టెస్ట్ చేయించినట్టయితే ల్యాబ్లో షుగర్ అన్నది ఎక్కువ ఉంటుంది. మామూలుగా ముక్కు నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ సెక్రేషన్స్లో అది రావడానికి ఆస్కారం ఉంది. ప్రోటీన్ అయితే రెండింటిలో ఉంటుంది, షుగర్ అయితే సిఎస్ఎఫ్లోనే ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఇంకేమిటి, ఇప్పుడు పిఎన్ఎస్ ఎక్స్రే చేశారు, అంటే ఒక సిటీ స్కాన్. ఏం తెలుస్తుంది, ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏది ఫ్రంటల్ సైనస్ అని, ఎథ్మాయిడ్ సైనస్ అని, లేకపోతే మ్యాక్సిలర్ సైనస్ అని, లోపల ఉంటుంది స్ఫినాయిడ్ సైనస్. దీంట్లో మామూలుగా గాలి ఉంటుంది. దానివల్ల ఏమిటి, తలనొప్పి రాకుండా చక్కగా మెదడు హాయిగా కంఫర్టబుల్గా ఉండడానికి. ఇప్పుడు ఎవరికైనా జలుబు వచ్చింది అనుకో, తల చాలా బరువుగా ఉందంటాం, ఎందుకంటే ఈ సైనసెస్లో ఆ నీరు చేరడం వల్ల, ఎలర్జీ వల్ల. అలాంటి స్కాన్ చేయగల కనబడింది అనుకోండి, అప్పుడు మేము ఎలాగ ఆలోచిస్తామో ఎక్కువ శాతం ముక్కు, దాని తాలూకు ఎలర్జీ, ఏదో భోజనం, మందులు, ఆ కారణం ఆలోచిస్తాం. అది నార్మల్ ఉందనుకోండి, అంటే అర్థం ఏంటంటే ఇంకా ఈ మధ్య కాలంలో ఒక టెస్ట్ వచ్చింది, ఈ వాటర్ టెస్ట్కి సోకాల్ ముక్కు నుంచి వచ్చింది దాన్ని β2 ట్రాన్స్ఫరిన్ అని టెస్ట్ ఉంది. ఈ మధ్య కాలంలో కొంచెం కాస్ట్లీ పరీక్ష, హైదరాబాద్ నగరంలో కూడా అవైలబుల్ ఉంది, దగ్గర 20,000 పైన. అది ఫైనల్ టెస్ట్ కాస్ట్. సో దీంతో మనకి ముక్కులో నీరు వచ్చింది. అది కాకుండా ఇందాక చెప్పినట్టుగానే తలనొప్పి వచ్చి, వాంతులు వచ్చి, స్పృహ కోల్పోయి, మెడ నొప్పి వచ్చి, ఫిట్స్ కానీ వచ్చినట్టయితే డయాగ్నోసిస్ 100% అలాంటప్పుడు అగమేఘాల మీద అంత తొందరగా దానికి పరీక్షలు చేయాలి, దాని తర్వాత వైద్యం కూడా చేయాలి. పరీక్షా పద్ధతులు అంటే ఇప్పుడు మాట చెప్పారు కదా, అది సరిపోతుందా, లేదు. మాటకు వైద్యమే చేయాలనుకోండి, శస్త్రచికిత్స చేయాలి, సర్జరీ చేయాలి, ఎక్కడ చేస్తాం, ఏ సైనస్ నుంచి వస్తుంది, కుడి పక్క నుంచి వస్తుందా, ఎడం పక్కన, అక్కడ ఇంకో మాట ఉందండి, ఇది పారాడాక్సికల్ సిఎస్ఎఫ్ రైనోరియా, అంటే దెబ్బ ఒక్కోసారి కుడి పక్కన ఉంటుంది, ఒక్కోసారి ఎడం పక్క నుంచి రావచ్చు. చెవులో నుంచి నీరు వచ్చే ముందు చెప్పాను మనం, ఆ చెవులో నుంచి బయటకు రాకుండా ఏదో కారణాల వల్ల అది ముక్కు నుంచి వస్తుంది. ఎందుకంటే చెవుకి గొంతుకి కనెక్షన్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ ట్యూబ్ అని. అప్పుడు గొంతులోకి వెళ్తుందా, గొంతులో ఉండే అది మళ్ళీ ముక్కు నుంచి వస్తుంది. గొంతులో వచ్చినప్పుడు కొంతమంది అబ్జర్వెంట్ పేషెంట్ చెప్తారు, ఎందుకంటే దాని తాలూకా టేస్ట్ సాల్టీగా ఉంటుంది. తేడా ఉందండి డాక్టర్ గారు. అదే కాకుండా ఎక్కువ సంవత్సరాలు కానీ అలా తెలియకుండా కానీ దాన్ని అలా మింగేస్తూ ఉంటారు, ఏదో సాల్టీగా ఉందని. అది ఛాతి లోపలికి వెళ్ళిపోయి దగ్గు, న్యూమోనియా ఇలాంటి రావడానికి ఆస్కారం కూడా ఉంది.
మొత్తం మీద అది పారాడాక్సికల్ రైనరీ. అదే చెవులో వస్తే సిఎస్ ఆఫ్ అటోరియా, అది అప్పుడప్పుడు చాలా తక్కువ శాతం. ముక్కు నుంచి కూడా కారణం రావడానికి ఆస్కారం. దానికి కారణం కూడా మనం చెప్పుకున్నాం. చెవు నుంచి గొంతు వరకు ఏదైతే ఉందో యూస్టేషన్ ట్యూబ్, అది ముక్కుకి కనెక్షన్. ఇవి ఫైనల్గా అన్నిటికంటే ముఖ్యమైన పరీక్ష సిటీ సిస్టర్నోగ్రఫీ. అంటే ఏమిటి? హాస్పిటల్కి రావాలి. మామూలుగా ఇప్పుడు ఏదైతే సిజేరియన్ లాంటి ఆపరేషన్ చేసేటప్పుడు తీసే వెనుపోర్స్ నుంచి ఒక సూదేసి నీరు తీస్తారు. ఆ సూదేసి నీరు తీసి ఎల్పి అంటాం, లంబార్ పంక్చర్. అక్కడ నుంచి ఒక రకమైన కాంట్రాస్ట్ ఎక్కువ. అది ఎక్కడైతే బ్రెయిన్ లోపల ప్రాంతాల లోపలికి తీసుకెళ్ళి అది ఒక స్పెషల్ పరీక్ష, సిటీ సిస్టర్నోగ్రఫీ. దానివల్ల ఏం తెలుస్తుంది? ఎక్కడ ఉంది డిఫెక్ట్. ఎక్కువ శాతం ఇదే ఎక్కడైతే ఉందో మనం చెప్పుకున్నాం, క్రిబ్రిఫార్మ్ ప్లేట్ ఆఫ్ ఎథ్మాయిడ్ బోన్, ఎక్కడైతే చాలా తిన్నగా ఉండేది. రేర్గా లోపల ఉండేటువంటి స్ఫెనాయిడ్ సైనస్ నుంచి ఇలాంటి కూడా రావచ్చు. ఇప్పుడు డయాగ్నోస్ అయింది, ఇక్కడ నుంచి వస్తుంది డిఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న మాట అందరూ గమనించాల్సి అవుతుందంటే, ఈ మధ్యన తలనొప్పి వచ్చింది, జ్వరం వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. నడుము నుంచి వాటర్ తీసి కన్ఫర్మ్ చేసాం మెనింజైటిస్ అని. మెనింజైటిస్ దయచేసి అందరూ గమనించండి, వచ్చిన వాళ్ళకి 6 వారాల నుంచి 8 వారాల వరకు అసలు ముట్టుకోకూడదు. ఆ టైంలో కానీ ఆపరేషన్ చేసామనుకోండి, వాళ్ళు రెడీగా ఉన్నా కూడా చేస్తే ఆల్రెడీ మెదడంతా కూడా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయింది కదండి. ఇన్ఫెక్షన్ కోసం మందులు ఇచ్చిన తర్వాత తప్ప చేసినట్టయితే ప్రమాదం చాలా ఎక్కువ. మరి రెండోసారి రావడానికి ఆస్కారం లేదా? ఉంది. మరి ఏది జాగ్రత్త? దానికోసం ఏంటి? ముక్కు ఎక్కువగా తుమ్మడం కానీ, లేకపోతే కొంతమందికి గొంతు క్లీన్ చేసుకునేటప్పుడు 4 గంటల ఎక్కువగా సౌండ్ చేసి దాన్ని క్లీన్ చేయడం కానీ, అలాంటివి ఉన్న వాళ్ళకి చేయకూడదు. మాస్క్ ఒకటి ధరించాలి. మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత చాలామంది, లేకపోతే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చేదాని ప్రమాదం ఉంది. వాళ్ళు మాస్క్ ధరిస్తూ ఉంటారు. మామూలు కోవిడ్ టైంలో అందరూ వేసుకున్నారు. ఇప్పుడు ఇలాంటి మాస్కులు వేసుకుంటూ ఉంటారు హాస్పిటల్కి వచ్చినప్పుడు. అలాంటి మాస్క్ని ధరించడం. మామూలుగా జన సమర్థం ఉండేటువంటి ప్లేసులకు వెళ్ళకూడదు, ఎక్కువ స్పైసీ ఇది తీసుకోకూడదు. అదే కాకుండా కొన్ని మందులు కూడా ఉన్నాయి, డైమాక్స్ అని, లేకపోతే ఈ సిఎస్ఎఫ్ ఏదైతే ఉందో అది తయారీని తగ్గించేటువంటి కొన్ని మందులు ఉన్నాయి. అంటే దానివల్ల ఆగిపోద్దని కాదు. అందరికీ సర్జరీ అవసరం ఉండదు, కొంతమందికి అదృష్టవశాత్తు తగ్గిపోతుంది. ఇక్కడ ఒక మంచి మాట అడిగారు, ఇప్పుడు ముక్కు నుంచి వాటర్ వచ్చి చెవు నుంచి వాటర్ వస్తే ఏది ఎక్కువ శాతం తగ్గిపోవడానికి ఆస్కారం తెలుసా? చెవు నుంచి వచ్చేది తొందరగా. కానీ ఎందుకంటే దీంతో ఎక్కువ యూజ్ చేయం కదా డాక్టర్ గారు. అనే కాకుండా అది ఒక సైంటిఫిక్గా స్టాటిస్టిక్స్ ప్రకారం చెవు నుంచి వచ్చేదాన్ని వాటర్ తొందరగా. ముక్కు నుంచి వాటరు, మళ్ళీ ఇంకో మాట చెప్తాను, ముక్కు నుంచి వాటర్ వచ్చేది. ఇప్పుడు తలక దెబ్బ తల్లింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, మందులు ఇచ్చాము. అదే కాకుండా పడుకునేటప్పుడు తల కొంచెం మామూలుగా పెట్టుకోవడం, ఎక్కువ తుమ్మడం ఇలాంటివి చేయకూడదు. ఈ డైమాక్స్ కానీ లేకపోతే ఏదన్నా కానీ ఫ్రూస్మెడ్ లాంటి మందులు ఇచ్చాము. దానివల్ల తగ్గిపోయింది అనుకోండి, మీ అదృష్టం. చూద్దాం తర్వాత. మళ్ళీ వాటర్ కానీ వచ్చిందా ఈసారి ఇంక దానికి ఆపరేషన్ తప్ప ఇంకో ఉపాయం లేదు. దాని ముందు సిటీ సిస్టోగ్రఫీ చేయాలి. ఇప్పుడు ఆపరేషన్ వరకు వచ్చామనుకోండి, మందుల వల్ల లాభం లేదు. ఆల్రెడీ మెనింజైటిస్ వచ్చింది. కొంతమందికి వాళ్ళ తాలూకా ఇదిలాగా సరిగ్గా అదృష్టం బాగలేకపోతే ఏంటంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు కూడా రావడానికి ఆస్కారం మెనింజైటిస్. అది ఇంకా ప్రమాదం. అప్పుడు దానికి ఏంటి, ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి ఎక్కడైతే ఈ రంధ్రం ఉందో దాని దగ్గరకు వెళ్ళి ఆ రంధ్రాన్ని పొచ్చేవాళ్ళు. దానికి ఏమిటి, ఇక్కడ పై నుంచి తొడ నుంచి ఒక రకమైన పొర తీసుకోవడం, ఫేషియా అని అంటాం. ఒకప్పుడు అయితే కొంతమంది బోన్ వ్యాక్స్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు కొంత కండరం కానీ ఇక్కడ నుంచి తొడలో ఉండేటువంటి ఫేషియా కానీ తీసి చేస్తారు, ఫేషియా లేట అంట. అయితే బ్రెయిన్ దాన్ని ఓపెన్ చేయడం వల్ల దాని కాంప్లికేషన్స్ ఎక్కువ. ఈ మధ్య కాలంలో లక్కీగా ముక్కు నుంచి చేసే పద్ధతి వచ్చింది, ట్రాన్స్నేసల్ ఎండోస్కోపీ అని ఒకటి వచ్చింది. బ్రహ్మాండమైన సాధన. అంటే ఏమిటి, మనం అటు చూస్తూ ఉంటాం, ఇక్కడ నుంచి ఆపరేషన్ చేస్తూ ఉంటాం. అది ఎంత మంచిదంటే ఆ చిన్న రంధ్రాన్ని కూడా ఇంత పెద్దగా కనబడుతుంది. దానికి ముందు మనం సిటీ సిస్టోగ్రఫీ చేసాం, దాంతో క్లియర్గా తెలిసిపోతుంది. ఈ ముక్కు నుంచే మనం దానికి అక్కడ ఉండే కొన్ని రకమైన ఈ మధ్యన గ్లూ అని వచ్చింది. అంటే మనం ఇక్కడ నుంచి తొడ నుంచి ఏదో కొవ్వు పదార్థాన్ని కానీ ఫ్యాట్ కానీ అక్కడ ఉండే కండరం కానీ అక్కడ ఉండే టిష్యూ కానీ 3 స్టెప్స్లో పెడతాం. దానిపైన ఇంకా ఉన్నాయి కొన్ని, ఏది అడుక్కోవడానికి జెల్ ఫోమ్ అని, సర్జీ సెల్ అని పెడతాం. ఇవన్నీ పెట్టినా అక్కడ ఉంటాయా మళ్ళీ వాటర్ వస్తుంటే? ఒకప్పుడు అదే ఇబ్బంది అయ్యేది. ఈ కొన్ని సంవత్సరాల నుంచి లక్కీగా ఒక గ్లూ వచ్చింది, ఏదో ఫెవికాల్ మాదిరి. ఫెవికాల్ అక్కడ వాడము, ఈ మధ్య కొన్ని కంపెనీల నుంచి గ్లూ వచ్చింది. అది మనం పెట్టి దాని మీద కానీ గ్లూ పెడితే అతుక్కోవడానికి ఆస్కారం. సో
సో దాన్ని నెమ్మదిగా బెడ్ రెస్ట్ అవసరం. ఈ ముక్కు నుంచి ఆపరేషన్ అయిన తర్వాత ముక్కు నుంచి ఒక స్టాంగ్స్ అంటాం పెడతాం. దాని నుంచి ఏమిటంటే ఒత్తిడి ఉండి 3 రోజుల్లో నెమ్మదిగా కానీ నీరు రాకపోతే వచ్చిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఏమిటి వారానికి నెలకు ఒకసారైనా వెరిఫై చేయాలి మళ్ళీ ఎండోస్కోపీ ద్వారా ముక్కు నుంచి వాటర్ వస్తుందా. లేదు సంవత్సరానికి అయినట్టయితే సంవత్సరానికి ఒక 6 మాసాలకు ఒకసారి వెరిఫై చేయడం. ఒకవేళ కానీ పూర్తిగా వాటర్ రావడం అనేది పూర్తిగా ఆగిపోతే మీరు చాలా అదృష్టవంతులు. ఇదేదో క్యాన్సర్ లాంటి ప్రాబ్లం కానీ ఇందా చెప్పాను క్యాన్సర్ అనే గ్రోత్ ముక్కులో కానీ ఏదన్నా కానీ క్యాన్సర్ లాంటి కొన్ని ఉన్నాయి. ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా అలాంటి వాళ్ళలో కానీ రేడియేషన్ ఇవ్వడం వల్ల కానీ అక్కడ బోన్ కానీ ఛిద్రమైపోయి డ్యామేజ్ అయితే దానివల్ల కూడా సిఎస్ఎఫ్ రెవెన్యూరియా రావడానికి ఆస్కారం ఉంది. ఏదైతేనేమి సిఎస్ఎఫ్ రెవెన్యూరియా అన్నది ప్రమాదకరమైంది. ఇప్పుడు బీపీ షుగర్లు ఉంటే ఇలాంటి సర్జరీస్ అనేవి ఎట్లా చేస్తారండి అసలు? బీపీ ఉన్న షుగర్ అన్నా దానికి ఏమిటంటే ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు ఎందుకు భారతదేశం వరకు మనం తెలంగాణ తీసుకున్నాం 25 లక్షల మందికి బ్లడ్ ప్రెషర్ బాధపడుతున్నారట. 12 లక్షల మంది షుగర్ ఉంది. మరి ఇలాంటి ప్రాబ్లం వచ్చిన మనం చేయమని చెప్పలేం కదా. అందులోనే ఏది ముఖ్యమైనది ఆలోచించాలి. దానికల్లా ప్రమాణం ఏంటంటే బ్లడ్ ప్రెషర్ కానీ ఉంటే దాన్ని కంట్రోల్ చేయడం, సరైన మందులు వాడడం, షుగర్ అనేది అవసరమైతే 1-2 రోజులు 3 రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేసి షుగర్ కంట్రోల్ చేయడం. ఎందుకంటే ఇక్కడ ఒక మాట అందరూ గమనించాల్సింది ఏంటంటే షుగర్ ఉండే వాళ్ళకి జనరల్గా ఆపరేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా మెదడు ఇలాంటి పెద్ద ఆపరేషన్ చేసేటప్పుడు ట్యాబ్లెట్లు ఇస్తూ చేయడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే కంట్రోల్ తక్కువ ఉంటుంది. అందుకని దానికి ఇన్సులిన్కి మార్చి ఆపరేషన్ అయిన తర్వాత బాగా షుగర్ కంట్రోల్ ఉన్న తర్వాత అప్పుడు నెమ్మదిగా మళ్ళీ ట్యాబ్లెట్స్కి రావడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద న్యూరో సర్జన్, ఎన్నో సర్జరీస్ చేస్తుంటారు. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ నర్వ్స్ అనేవి ఎంత చిన్నగా ఉంటాయో మెదడుకి సంబంధించి కానీ స్పైన్కి సంబంధించి కానీ అవన్నీ చాలా సెన్సిటివ్ ఆర్గాన్స్. మీరు అడిగిన నెరవ్ అంటే ముక్కు దగ్గర చిన్న నరాలు ఉంటాయి, ఆల్ఫాక్టరీ బల్బ్ మన స్మెల్ కోసం, అది ఇక్కడ ఉంటాయి. అది డ్యామేజ్ అయితే అందుకని కొంతమందికి స్మెల్ కూడా తక్కువ, అది కూడా ఒక ఫైండింగ్. దానికి కూడా సర్జరీ చేయాల్సి అంటే స్మెల్ కోసం సర్జరీ చేయము. ఈ రైడోరే ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంటే కొంతమందికి ఆ పైన ఉండేటువంటి ఆల్ఫాక్టరీ బల్బు అంటే మొదటి నరం మెదడు లోపల ఉండే 12 జతల నరాల్లో మొదటి నరం దేవుడు ఏమి ఇచ్చాడంటే వాసన కోసం. అది ఏదైనా డ్యామేజ్ అయితే ఒక్కోసారి స్మెల్ కూడా పూర్తిగా ట్రీట్మెంట్ ఒక పక్కన స్మెల్ తక్కువై వాటర్ వస్తూ ఉంటే డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే మనం ఇది నీరా ముక్కు నుంచి బ్రెయిన్ లో వచ్చే నీరా లేదన్న దానికి ఒక పాయింట్ అది మనకి సహాయకారి. ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా మందికి స్మెల్ పోయింది కదా డాక్టర్ గారు, అది వేరు. అది కూడా అక్కడ ఎఫెక్ట్ దాని ప్రభావం ఏదైతే ఆల్ఫాక్టరీ బల్బ్ మీదే, కానీ నీరు వల్ల కాదు. ఆ స్మెల్ పోయిన వాళ్ళు కూడా న్యూరో సర్జన్ దగ్గరికి రావాలి. సేమ్ బ్రెయిన్ ఫాగ్ కానీ టేస్ట్ తగ్గిపోవడం కానీ ఇవన్నీ వైరస్ తాలూకా ప్రభావం. అది నెమ్మది ఎందుకంటే వైరస్ ప్రవేశించినప్పుడు ముక్కు నుంచి కదా ప్రవేశించింది, ముక్కు నుంచి వెళ్ళి గొంతుకులో తిష్ట వేసి ఆ తర్వాత నరాలను డ్యామేజ్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఇప్పుడు ముక్కు నుంచి నీరు కారుతుంది అంటే అది ఏది నార్మల్ ఏది అబ్నార్మల్, ఎట్లా మనం దాన్ని డిటెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా చక్కగా చెప్పారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.